ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. మనం ఇప్పుడు వార ఫలితాలు తెలుసుకుంటున్నాం. వార ఫలితాల్లో జనవరి 16వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ వరకు, 16 ఆదివారం నుంచి 22 శనివారం వరకు ఉన్నటువంటి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే, చంద్ర సంచారం అనేది మిథునంలో ప్రారంభమై సింహం వరకు జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి 2.5 రోజులకి చంద్ర సంచారం మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఈ యొక్క 3 రాశుల్లో చంద్ర సంచారం అనేది ఉంటుంది. రాహు వృషభ రాశి యందు, కేతువు వృశ్చిక రాశి యందు, అలాగే కేతువుతో కలిసి కుజుడు ఉండటం, అలాగే శుక్రుడు వచ్చేసి ధనుసులో ఉండటం, రవి బుధ శనులు మకరంలోకి ఉండడం, అలాగే గురువు వచ్చేసి కుంభరాశి యందు సంచారంలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహ సంచారం అనేది ఉంది. ఈ గ్రహ సంచారం ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈసారి రవి శనులు కలవటం, అలాగే ఈ యొక్క రాసులు రేపు 17వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే, 17-18 తేదీల నుంచి చూసుకున్నట్లయితే మొత్తం కూడా కాలసర్ప యోగంలోకి వెళ్ళిపోతాయి. దీని నుంచి 132 రోజుల పాటు ఈ యొక్క కాలసర్ప యోగం అనేది ఉంటుంది. అంటే దాదాపులో మే 1st వీక్ వరకు, అంటే జనవరి 17 నుంచి మార్చి 17 వరకు కూడా ఈ యొక్క కోవిడ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత మార్చి 17 నుంచి కొంత డిక్రీజ్ అవుతూ వెళ్ళిపోతూ మే 1st వీక్ కల్లా కొంత ఇదవుతుంది. 132 రోజులు ఎఫెక్ట్ ఉంది. కాబట్టి అందరూ తగు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఈసారి ఎఫెక్ట్ పోయినసారి అంత లేదు, కానీ ఈ యొక్క కోవిడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తూనే ఉంటుంది. కానీ కొన్ని వేల మందికి, లక్షలాది మందికి వస్తూ ఉంటుంది, కానీ తీవ్రత ఉండదు. కానీ అలాగని చులకన చూడొద్దు. మరణాలు అయితే పోయిన సంవత్సరం ఎంత ఉన్నాయో అంతకంటే పెరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే పర్సంటేజ్, అంటే పీపుల్లో ఎక్కువ మందికి వస్తుంది. ఎక్కువ మందికి రావటం వల్ల ఎక్కువ మందిలో పర్సంటేజ్ మరణాలు తగ్గొచ్చేమో, కానీ మనుషుల సంఖ్య లాస్ట్ టైం ఎంతమంది అయితే పోయారో అంతకంటే ఎక్కువ మంది పోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈసారి కోవిడ్ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ వారం నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ వారంలో మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ యొక్క వారంలో మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. గురువు అనుకూలత, మిగిలిన గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక లాభాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆర్థిక అనుకూలతలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అలాగే వీరికి ఆర్థికంగా కొంత మేలు జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు అయితే అసంతృప్తికరమైనటువంటి పరిస్థితుల్లో అసంతృప్తికరమైన వాతావరణమే ఉంటుంది. ఎవరు కూడా తృప్తిగా కొంతవరకు అయితే ఉండరు ఉద్యోగస్తుల పరంగా చూసుకుంటే. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో అయితే అసంతృప్తి, ఏదో పని చేయాలా అనేటటువంటి ఒక వ్యతిరేక భావన కలిగి ఉంటారు. అలాగే మిగిలిన రంగాల వారికి కొద్దిగా ఆదాయ మార్గాలు పెరుగుతూనే ఉంటాయి. వ్యాపార లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి. స్థిర స్థిరాస్తుల పరంగా కొంత మేలు జరుగుతుంది. సొంత ఇల్లు, సొంత ఆస్తిపాస్తులు ఏర్పరచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కొంత జాగ్రత్త పడుతూనే ఉంటారు. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు తగ్గించుకోవాలనే విషయాల గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడి నుంచో రావాల్సిన ధనం కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఎవరి కిందో పనిచేసే వాళ్ళు, అంటే ఉద్యోగం కావచ్చు, పని చేసే వాళ్ళు కావచ్చు, డైలీ వేజెస్ కింద పనిచేసే వాళ్ళకి మటుకు కొద్దిగా అసంతృప్తి అయితే ఉంటుంది. అంటే ఎట్లా అంటే రాజులాగా వీరి భావన ఉంటుంది. ఎదుటివాడి దగ్గర పోయి పనిచేయాలి అంటే ఒక ఇదిగా మనసులో ఒక ఇబ్బందికరంగా పరిస్థితులు అయితే ఉంటాయి.
కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మేషరాశి వారు ఉంటూ ఉంటారు. మిగిలిన ఆరోగ్య సమస్యల పరంగా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు, కొంతవరకు మేలే జరుగుతుంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు మినహా మిగిలిన అన్నీ బాగున్నాయి. కాబట్టి మేషరాశి వారు దుర్గా అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ఉంటే చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. దుర్గా అమ్మవారిని ఆరాధన చేసుకోండి, చాలా మంచి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే మనకి వీరికి కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా ఆధ్యాత్మికంగా స్నేహితులు ఏర్పడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎంతో మేలు జరిగేటటువంటి పరిస్థితులు, మేలు జరిగేటటువంటి వాతావరణం అయితే చాలా మెండుగా కనిపిస్తూ ఉంది. అలాగే వీరికి చూసుకున్నట్లయితే చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి వాతావరణమే ఎక్కువ భాగం ఉన్నది. నవమ దశమ స్థానాలు చాలా బాగున్నాయి. కాబట్టి ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి కొంతవరకు మేలు జరుగుతూ ఉంటుంది. అనుకున్న స్థాయిలో కాకుండా, అంటే మీరు 100 ఎక్స్పెక్ట్ చేస్తే మీకు 60% మాత్రమే ఫలితం వస్తూ ఉంటుంది. మిగిలిన 40% మటుకు అసంతృప్తిగానే ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకైతేమి, అలాగే ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకైతేమి మీకు అనుకున్న స్థాయిలో మీ యొక్క శాలరీలు పెరగటం అనేది జరగదు. కాబట్టి కొంత అసంతృప్తి వాతావరణం అయితే ఉంటుంది. మిగిలిన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా పర్వాలేదు, పెద్ద ఇబ్బందులు ఏమీ కనిపించడం లేదు. మిగిలిన విషయాల్లో కొంతవరకు ఈ పండగ సెలబ్రేషన్స్లో కానీ కొంతవరకు అందరితో కలవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీ యొక్క మాట తీరు వల్ల కొద్దిగా ఇబ్బందులు పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. మిగిలిన విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. మీరు అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి చూసుకుంటే చాలా వరకు అనుకూల ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. అనుకూల ఫలితాలు 50% ఉంటాయి, ప్రతికూల ఫలితాలు కూడా 50% ఉన్నాయి. నవమ స్థానంలో గురువు ఉంటే కొంతవరకు మేలు చేస్తూ ఉంటున్నాడు. అష్టమ శని ప్రభావము, మిగిలిన గ్రహస్థితులు కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఎక్కువగా ఉన్నాయి. అష్టమ స్థానంలో ఎక్కువగా గ్రహ సంచారం ఉండటం వల్ల న్యాయ పోరాటాలు ఎక్కువ చేయాలి. కోర్టుకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతి చిన్నదానికి విరుద్ధ భావంతో, విరుద్ధ స్వభావంతో గొడవలు పెంచుకుంటూ ఉంటారు. ఏదైనా సరే మా మాటే దక్కాలి అనే ఒక యుగో నేచర్తో జీవిస్తూ ఉంటారు. దానివల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. లేనిపోని విషయాల్లో మీపైన వివాదానికి కూడా ఎక్కువ మంది ఇదవుతూ ఉంటారు. మీరు శాంతంగా ఉన్న వివాదాలు వచ్చి పడుతూనే ఉంటాయి. రేపు వచ్చే ఏప్రిల్ 29 వరకు ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచిది ఈ యొక్క మిథున రాశి వారు. అలాగే ఉద్యోగస్తుల పరంగా చూసుకుంటే చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగస్తులకి చాలా వరకు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా కొంతవరకు మెరుగుపడేదానికి అవకాశం ఎక్కువగానే ఉంది. అలాగే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా కొంతవరకు మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మిథున రాశి వారికి. మిగిలిన అందరికీ అనుకూల పరిస్థితులు ఉన్న కొద్దిగా ఆరోగ్య విషయాల్లోనూ, కొద్దిగా న్యాయపరమైనటువంటి విషయాల్లోనూ మిథున రాశి వారు జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్నీ కూడా సత్ఫలితాలు వస్తాయి. ఆ పరమశివుణ్ణి నమ్ముకొని ఆరాధన చేసుకుంటూ ఉంటే చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి కొంతమేర అనుకూలతలు, కొంతమేర ప్రతికూలతలు ఉన్నాయి. 100లో 60% అనుకూల ఫలితాలు ఉంటే 100లో 40% ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. వీరికి ఆర్థికంగా కొంతవరకు మేలు జరుగుతూనే ఉంటుంది. ఆర్థికంగా చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే రావాల్సిన సమయానికి, ఇవ్వాల్సిన సమయానికి అనుకూల పరిస్థితులు, అనుకూల వాతావరణం అయితే ఉండదు. అంటే రావాల్సిన సమయానికి మనం ఏదైతే అనుకుంటామో ఆ ఫలితం అయితే పొందలేరు. ఆ ఫలితం పొందకపోవటం వల్ల కొద్దిగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఒకరికి
పలానా రోజుకి డబ్బులు ఇస్తామంటే మీకు పలానా చోట నుంచి రావాల్సి ఉంటే ఆ సమయానికి వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల ఇక్కడ మీరు మాట తప్పే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే కుటుంబ వాతావరణంలో కూడా చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న విషయాలకి కొద్దిగా ఘర్షణ పడుతూ ఉంటారు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఘర్షణ వాతావరణం అనేది ఉంటుంది. మన మిత్రుల మధ్యనే చిన్న చిన్న విభేదాలు రావటం అనేది జరుగుతుంటుంది. మిత్రులతో సారూప్యత అనేది కొంత కోల్పోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే సప్తమ స్థానంలో వ్యతిరేక గ్రహాలైనటువంటి శని అలాగే రవులు కలిసి ఉన్నారు కాబట్టి కొంతవరకు ఇది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. మిగిలిన అందరికీ కూడా కొంతమందికి ఇబ్బందికరంగా, స్నేహితుల పరంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మీకు కలిసి సహాయం చేసేవారే కొద్దిగా వ్యతిరేకంగా ఉంటారు. ఈ ఒక్క రాబోయే మాసం అంటే ఈ 4 వారాలు, రాబోయే 4 వారాలు కూడా కొద్దిగా ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఆ తర్వాత కొంతవరకు అనుకూల పరిస్థితులు ఏముంటాయి. మిగిలిన అన్నిటి పరంగా చాలా వరకు బాగానే ఉంది. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మిగిలిన అన్నిటి పరంగా కూడా చాలా వరకు సానుకూలంగా ఉంది. కాబట్టి మీరు పరమశివుడికి అభిషేకాలు ఇట్లాంటి కార్యక్రమాలు అంటే స్తోత్ర అభిషేకాలు అంటే ఆ శివుణ్ణి నమ్ముకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, ఆ పరమశివుణ్ణి నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి చూసుకున్నట్లయితే చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వారి యొక్క సహాయ సహకారాలతో అనుకూల పరిస్థితులు ఏర్పడి చాలా వరకు ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే కుటుంబంలో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చాలా వరకు సానుకూల పరిస్థితులే ఉంటాయి. అలాగే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు, వివాహం ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంబంధాలు నిశ్చయమయ్యేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి. అలాగే స్నేహితుల సహకారంతో వ్యాపారాలు కూడా చాలా ముందుకు వెళ్తూ ఉంటాయి. మన అనుకున్న వారికంటే తెలియని వాళ్ళు ఎవరో మిత్రులుగా ఏర్పడి సహాయం అందించి ముందుకు నడిపిస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు అద్భుతంగానే ఉంది. మీరు ఈ యొక్క సింహరాశి వారు ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, అలాగే ఐశ్వర్యపరంగాను, అలాగే ఉద్యోగపరంగాను, అలాగే కుటుంబ నేపథ్యంలోనూ, అలాగే స్నేహపరంగాను చాలా వరకు అనుకూల పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న ఆవేశాలు తప్ప మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆవేశంతో తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల చిన్న ఇబ్బందులు తలెత్తేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మిగిలిన అన్ని విషయాలు కూడా చాలా వరకు సానుకూలంగానే ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సింహరాశి వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ఆదిత్యుణ్ణి అంటే సూర్య భగవానునికి రోజు నిత్యం నమస్కారం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండండి. చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి పంచమ స్థానం అలాగే షష్టమ స్థానం కొంతవరకు అనుకూల పరిస్థితుల్లో, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. పంచమ స్థానంలో ప్రధానమైనటువంటి 3 గ్రహాలు ఉండటం, అలాగే తృతీయంలో కేతువు కుజుడు ఉండటం, వీటి వల్ల కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులే కన్యారాశి వారికి ఎక్కువ భాగం కనిపిస్తూ ఉంది. 5 గ్రహాలు చాలా వరకు అనుకూలంగా మారటం వల్ల చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే మిగిలిన గ్రహాలు కూడా అనుకూల పరిస్థితుల్లో ఎక్కువ భాగం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల కన్యారాశి వారికి 100లో 70% అనుకూల పరిస్థితులు, 30% ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీరికి ఆర్థికంగా మేలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తుల పరంగా కొంతవరకు ప్రమోషన్స్ అవి రావటం, వారి శాలరీలో ఇంక్రిమెంట్ అవ్వటం, అనుకున్న స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మేలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కొంతవరకు ఆనందకరంగానే జీవిస్తూ ఉంటారు. కొన్ని పరిస్థితులు వీరి కంట్రోల్లోకి వచ్చి ఆనందంగా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కొన్ని పరిస్థితులు చూసుకుంటే ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. చిన్న చిన్న విషయాల్లో మిత్రుల మధ్య పొరపత్యాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు చేసేటటువంటి ఉన్నతమైన ఆలోచనలు ఎదుటి వాళ్ళకి అవి సరిగ్గా కమ్యూనికేట్ కాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.
వాటి వల్ల నెగిటివ్ ఫలితాలు రావటం అనేది కొంతవరకు జరుగుతూ ఉంటుంది. ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి. ఆహార నియమాల విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. ఆహారం సరైన సమయానికి తీసుకోకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తేదానికి, అజీర్తి ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మీరు లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరికి ముఖ్యంగా చూసుకుంటే ఆర్థిక లావాదేవీల పరంగా ఒక రకంగా మేలు జరుగుతూ ఉంటుంది. అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఏదో రూపేణ ధనమైతే వీరికి వస్తూ ఉంటుంది. అనుకున్న స్థాయిలో తృప్తికరంగా అయితే జీవితం ఉండదు. కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, కాకపోతే ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంటుంది. అంటే సంతృప్తిగా వాళ్ళు ఏదో ఒక పెద్ద ఉద్యోగం సాధించాలి అనుకున్న వారికి ఒక 50,000తో ఉద్యోగం సాధించాలన్న వారికి 30,000తో ఏదో ఒక రకంగా దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు అనేవి ఎక్కువ భాగం కలుగుతూ ఉంటుంది. మిగిలిన వాటిల్లో కొంతవరకు మేలే జరుగుతూ ఉంటుంది. కొంతవరకు వీరికి అనుకున్న పనులకి సరైన సమయానికి సమయపాలన అనేది లేకపోవడం వల్ల, వీరికి ఉన్నటువంటి బద్ధకం వల్ల కొన్ని అవకాశాలు పోగొట్టుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బద్ధకాన్ని వీడి ముందుకు వెళ్తూ ఉండండి. లేజినెస్ని వీడి ముందుకు వెళ్తూ ఉండండి. చాలా వరకు మేలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. చాలా యాక్టివ్గా ఉదయాన్నే నిద్ర లేచి ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తులారాశి వారికి ఆర్థికంగాను ఉద్యోగస్తుల పరంగా చూసుకున్నా కానీ కొంతవరకు అనుకూలంగాను ఉంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా కొంతమేర కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మీరు లలితా అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. చాలా వరకు సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగానూ చాలా బాగుంటుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మానసికంగా కొంతవరకు వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ మిగిలిన విషయాల్లో అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువ భాగం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చాలా వరకు వీరికి అనుకూలమైనటువంటి విధంగానే ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప మిగిలిన అన్ని వృశ్చిక రాశి వారికి చాలా సానుకూలంగానే ఉంది. కుటుంబ వాతావరణంలో సఖ్యత, అన్యోన్యతలు పెరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతూ ఉంటాయి. భార్యాభర్తలలో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. చాలా వరకు సానుకూలమైనటువంటి పరిస్థితులు, సానుకూలమైనటువంటి వాతావరణం భార్యాభర్తల మధ్య జరుగుతూ ఉంటుంది. అలాగే మిగిలిన అన్ని విధాలుగా కూడా చాలా వరకు అత్యున్నతంగా వెళ్తూ ఉంటుంది. అత్యున్నతంగా చాలా వరకు సానుకూలంగా పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మిగిలిన విషయాలకు వచ్చేసరికి ఈ యొక్క ఉద్యోగ రంగాలు, నిరుద్యోగులకి అనుకూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమేర అనుకూలంగానే ఉంటూ ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే స్థిర చరాస్తుల పరంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు సాయినాథుల వారిని నమ్ముకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. చాలా వరకు సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశి వారు నిత్యం సాయినాథుడిని ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే చాలా వరకు అనుకూల పరిస్థితులు కొంతమేర ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అనుకూల పరిస్థితులు చూసుకుంటే ఎక్కువ భాగం ప్రధానమైనటువంటి రవి, బుధ, శనులు ద్వితీయ స్థానంలో ఉండటం, ధనస్థానం, కుటుంబ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ పరంగాను చాలా వరకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. ధనానికి పరంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మిగిలిన విషయాలు చూసుకుంటే శుక్రుడు రాశి యందే సంచారంలో ఉండటం కొంతమేర అనుకూలంగాను, చాలా వరకు కుటుంబంలోని ఒక సందడి వాతావరణంతోనూ ఉంటూ ఉంటారు. మంచి శుభాలు జరుగుతూ ఉంటాయి.
చిన్న చిన్న ఆరోగ్య సమస్యల విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. ఒక్క వారం కుజుడు వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆ కుజుడు వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ ఇబ్బందులు తొలగిపోయేంతవరకు కొంత జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. హై బీపీ విషయాల్లోనూ బ్లడ్ ప్రెషర్ విషయాల్లోనూ కొంతవరకు జాగ్రత్త తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ధనుస్సు రాశి వారు. మిగిలిన అన్నిటి పరంగా కూడా చాలా వరకు సానుకూలమైనటువంటి వాతావరణం, సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనుకూలంగానే ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. చాలా వరకు అన్ని విధాలుగా మేలు జరుగుతూ ఉంటుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా చాలా వరకు సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు చూసుకుంటే ఎప్పటి నుంచో కొద్దిగా మనస్పర్ధలన్నీ తొలగిపోయి చాలా ఆనందంగా గడిపేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సర్వ విఘ్నాలు పోవడానికి ఆ విఘ్నేశ్వరుని, ఆ మహాగణాధిపతిని నమ్ముకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ధనుసు రాశి వారికి చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి కొంతమేర ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బాగానే జరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా చాలా వరకు సానుకూలమైనటువంటి పరిస్థితులు, సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అలాగే కుటుంబ పరంగా కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అలాగే ధనపరంగా కూడా రావటం అనేది చాలా వరకు మేలు జరుగుతూ ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది తిరిగి అంటే ఆలస్యమైనప్పటికీ మీ దగ్గరికి వచ్చి చేరుతూ ఉంటుంది. స్థిర చరాస్తుల పరంగా, అలాగే ఇంటి పనుల పరంగా, అలాగే ఇంట్లో రెనోవేషన్స్ వర్క్ పరంగా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కొంతవరకు స్థిర చరాస్తులను ఏర్పరచుకునేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగస్తులైతే వారి యొక్క శాలరీస్ వ్యవహారాల్లో చాలా వరకు మేలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆనందంగా గడిపేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. అలాగే సంతానం లేని వారికి సంతానపరంగా కూడా చాలా వరకు మేలు జరుగుతూ ఉంటుంది. మకర రాశి వారికి ఒక పక్క ఏలినాటి శని ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప మిగిలినన్నీ కూడా చాలా వరకు మేలు జరుగుతుంది. కాబట్టి మీరు శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క శనివారం రోజున తైలాభిషేకం చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. మిగిలిన విషయాలన్నీ కూడా చాలా సానుకూలంగా ఉంటాయి మకర రాశి వారికి. మీరు ఈ యొక్క వారంలో ఆ యొక్క అమ్మవారిని నమ్ముకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా వరకు సత్ఫలితాలు పొందేదానికి మకర రాశి వారికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. చాలా వరకు సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే చాలా మేర అనుకూలమైనటువంటి పరిస్థితులు కొంతమేర కనిపిస్తున్నప్పటికీ ఆర్థిక వ్యయం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా కొంతవరకు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే లేనిపోని ఖర్చులు జరుగుతుంటాయి. ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. లేనిపోని విధంగా కొద్దిగా ఆర్థిక వ్యయం అయ్యేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి 15 వరకు, వచ్చే నెల ఫిబ్రవరి 15 వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే ఈ వారమనే కాదు, రాబోయేటటువంటి 4 వారాలు కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉంటే కుంభరాశి వారికి చాలా మంచిది. ఎందుకంటే అనవసరపు ఆర్థిక వ్యయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచిది. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి. ఆర్థికంగా కొంతవరకు చూసుకుంటే మేలే జరుగుతూ ఉంటుంది. అవకాశాలు అయితే పెరుగుతూ ఉంటాయి, కానీ అవకాశం కనిపిస్తూ ఉంటుంది. దాని తాలూకు ఫలితం అయితే తొందరగా చేతికి రాదు. కాబట్టి దాని తాలూకు ఫలితం పరంగా మనం చూసుకుంటూ ఉండాలి. మిగిలిన అన్ని విషయాల పరంగా కూడా చాలా వరకు సానుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది. సానుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి అన్ని విషయాల పరంగాను, అన్ని విధాల పరంగాను చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది. అలాగే మిగిలిన అన్నిటి పరంగా చూసుకుంటే చాలా వరకు కొన్నిటికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ ప్రతికూల పరిస్థితుల్లో నుంచి బయటపడడానికి మీరు ఎక్కువగా కూడా దత్తాత్రేయుల వారిని నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచిది. దత్తాత్రేయుల వారిని నమ్ముకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి కుంభరాశి వారు.
ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొద్దిగా నిరాశ ఎదురయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తుల పరంగా కూడా కొంతవరకు వ్యతిరేక ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వారు అనుకున్న స్థాయిలో వాళ్ళ శాలరీలు పెరగవు, అనుకున్న స్థాయిలో వారికి తృప్తి అనేది ఉండదు, ఏదో నిరాశ నిస్పృహతో జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి ఫలితాలు అనేది కొంతమేర వ్యతిరేక ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా మానసికంగా ధైర్యంగా ఉంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచిది కుంభరాశి వారికి. తదుపరి రాశి చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి చూసుకుంటే కొంతమేర ఏకాదశ స్థానం దశమ స్థానం చాలా వరకు అనుకూలంగా ఉంది. 1000 స్థానంలో గురువు ఉండటం వల్ల కొద్దిగా మానసికంగాను కొద్దిగా అసంతృప్తికర పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కొద్దిగా అసంతృప్తి కలిగించే సందర్భాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి పరంగా కొంతవరకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కానీ మిగిలిన విషయాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా మేలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు చాలా నిశ్చింతగా ముందుకు వెళ్తూ ఉండొచ్చు. కాకపోతే ఒక్కొక్క సందర్భంలో నేను వెళ్తుంది కరెక్టా, నేను వెళ్తుంది మార్గం కరెక్టా అని ఒక రకమైనటువంటి అసంతృప్తి పరిస్థితులు కొద్దిగా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి. మిగిలిన అన్నిటి పరంగా కూడా మేలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి అన్ని విధాలుగా ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి నిశ్చింతగా ముందుకు వెళ్తూ ఉండండి. కొద్దిగా అట్లాంటి వచ్చినప్పుడు మానసికంగా ధైర్యంగా ఉంటూ ముందుకు అడుగు వేస్తూ ఉంటే చాలా వరకు విజయాలు మీ సొంతమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి ఉద్యోగస్తుల్లో చూసుకుంటే కొంతమేర అనుకూల పరిస్థితులే కనిపిస్తూ ఉంటాయి. కొంతవరకు ఆనందంగానే గడుపుతూ ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే చాలా వరకు సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వివాహం కానివారు వివాహ ప్రయత్నాల పరంగాను, అలాగే సంతానం లేని వారు సంతాన పరంగాను, ఉన్నత విద్యా విషయాల్లోనూ చాలా వరకు సానుకూల పరిస్థితుల్లో ఉన్నాయి. కొద్దిగా మానసికంగా చూసుకుంటే చిన్న చిన్న ఇబ్బందులు మినహా మిగిలిన అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు మీకు ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. చాలా వరకు సత్ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ వారం ఈ యొక్క జనవరి 16 నుంచి 22 వరకు మనం రాశి ఫలితాలు తెలుసుకున్నాం. మరొక వారంలో ద్వాదశాది రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ దైవాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్తూ ఉందాం. దైవశక్తే మనం మనిషిలోకి ప్రవేశించి మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ఈ సమాచారాన్ని అందరికీ అందిద్దాం. 10 మందిని ఆనందంగా ఉంచుదాం. మనము ఆనందంగా ఉందాం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.